నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలుగా అర్థం చేసుకునేందుకు ఈ వీడియోస్ అయితే మీకు సహకరిస్తాయి. ఈ వీడియోలో భాగంగా మనం భౌతిక రసాయన శాస్త్రంలో 8th క్లాస్లోని నేలబొగ్గు మరియు పెట్రోలియం అనే పాఠ్యభాగాన్ని అయితే రివ్యూ చేద్దాం. మనం మన ప్రాథమిక అవసరాల కోసం అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ప్రకృతి సిద్ధంగా దొరికేవి, మరికొన్నివి మానవ ప్రయత్నాల ద్వారా తయారు చేయబడినవి. అయితే మన డైలీ లైఫ్లో చాలా రకాల వస్తువులు మనం వాడుతూ ఉంటామండి. కొన్ని మనకి ప్రకృతిలో మనం ఇప్పుడు ఏ విధంగా అయితే వాడుతున్నామో అదే రూపంలో దొరుకుతాయి. కొన్ని అయితే మనం ప్రకృతిలో లభించిన రూపాన్ని కాస్త మనం మార్చుకొని వాడాల్సి ఉంటుందన్నమాట. నిత్య జీవితంలో మనం ఉపయోగించే వివిధ పదార్థాలని సహజమైనవిగా, మానవ నిర్మితమైనవిగా వర్గీకరించవచ్చు. గాలి, నీరు, నేల, ఖనిజాలు ప్రకృతి నుండి లభించాయి కాబట్టి వీటిని సహజ వనరులు అంటారు. మానవ కార్యకలాపాల వల్ల గాలి, నీరు, నేల తరిగిపోతాయి. నీరు తరిగిపోనే వనరేనా అని సందేహం వస్తుందన్నమాట. నీరు మనకి పునరావృతమయ్యే వనరు అనమాట. ప్రకృతిలో వివిధ వనరులు లభ్యత దృష్ట్యా సహజ వనరులు స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి తరగని సహజ వనరులు. ఈ వనరులు ప్రకృతిలో అపరిమితమైన పరిమాణంలో ఉంటాయి. మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవు. ఉదాహరణకు సూర్యరశ్మి మరియు గాలి. ఇక తరిగిపోయే సహజ వనరులు అంటే ప్రకృతిలో ఈ వనరులు పరిమాణం పరిమితంగా ఉంటాయి. ఇవి మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు. ఉదాహరణకు అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైనవి అనమాట. అంటే కొన్ని తరిగిపోయేవి, కొన్ని తరగనివి మనకుంటాయి. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి తరిగిపోయే సహజ వనరులు జీవుల మృత అవశేషాలు నుండి తయారయ్యాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అని పిలుస్తారు. నేలబొగ్గు ఇది రాయిలా గట్టిగా నలుపు రంగులో ఉంటుంది. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు ఒకటి. అంతేకాకుండా పూర్వం దీనిని రైలు ఇంజన్లలో నీటి ఆవిరి ఉత్పత్తి చేసి ఇంజిన్ను నడపడానికి ఉపయోగించేవారు. పూర్వకాలంలో అయితే దీన్ని మనం ఎక్కడ ఉపయోగించేవాళ్ళం? రైలు ఇంజన్లో మనం వాడేవాళ్ళం అనమాట. అక్కడ నీటిని వేడి చేస్తాము. నీటిని వేడి చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆవిరిని మనం ఏం చేస్తామంటే మనం ఒక సన్నని టర్బైన్ను తిప్పడం ద్వారా మనం యంత్రాన్ని అయితే తిప్పేటట్లు చేస్తాం. దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాం. వివిధ పరిశ్రమల్లో నేలబొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇక నేలబొగ్గు కథ ఏంటో చూద్దాం. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉండేది. ఓకేనండి. లోతట్టు ప్రాంతాలు అడవులైతే ఉండేవి. వరదలు వంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు భూమిలోనికి కూరుకుపోయాయి. కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వల్ల అవి ఒత్తిడికి గురయ్యాయి. అవి మరింత లోతుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారాయి. ఓకేనండి. సో లోతట్టు ప్రాంతంలో ఉండే చెట్లన్నీ కూడాను భూమి పొరల్లోకి వెళ్ళిపోయి, లోతట్టు పొరలోకి వెళ్ళిపోయి అధిక పీడనం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల మనకి నేలబొగ్గుగా తయారయ్యాయి. నేలబొగ్గులో ప్రధానంగా కార్బనం ఉన్నందున వృక్ష సంపదగా నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియని కార్బనైజేషన్ అంటారనమాట. ఇక నేలబొగ్గు జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం అని కూడా పిలుస్తారు. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు నుండి ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలు తయారు చేస్తారు. అంటే పరిశ్రమల్లో ఈ నేలబొగ్గును శుద్ధి చేసి కోకు, కోల్ తారు, కోల్ గ్యాసులు తయారు చేస్తారు. కోక్ అంటే ఏంటి? ఇది ఒక దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం. స్టీల్ తయారీలోను పలు లోహ సంగ్రహణలోనూ కోకును ఉపయోగిస్తారు. అంటే దీన్ని మండించడానికి ఇంధనంగా వాడతారనమాట. ఇది దృఢమైనటువంటి ఒక పదార్థం. ఇక కోల్తార్ ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైనటువంటి ద్రవం. ఇది దాదాపుగా 200 పదార్థాల మిశ్రమం అనమాట. కోల్తార్ నుండి పొందిన మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాలు తయారు చేస్తారు. ముడి సరుకులుగాను, ఉదాహరణకి కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పులు వాడే పదార్థాల తయారీ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. మాతులు, కీటకాలను తరిమేయడానికి ఉపయోగించే నాఫ్తలిన్ ఉండలు కూడా కోల్తార్ నుండే తయారవడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి
కోల్ తారు స్థానంలో బిటుమినస్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. ఈ రోజుల్లో మనకి ఇంతకుముందు అయితే కోల్ తార్ అనేది ఉపయోగించారు, ఇప్పుడైతే మనం బిటుమెన్ అనేటటువంటి ఒక పెట్రోలియం ఉత్పత్తిని వాడుతున్నారు. ఇక కోల్ గ్యాస్, నేలబొగ్గు నుండి కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ని మనం కోల్ గ్యాస్ అంటాం. సో నేలబొగ్గు శుద్ధి చేయు కేంద్రాలకు దగ్గరగా ఉన్న అనేక కర్మాగారాల్లో కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా 1810 సంవత్సరంలో లండన్లోను, 1820 సంవత్సరంలో న్యూయార్క్లోను కోల్ గ్యాస్ను ఉపయోగించారు. అంటే మొట్టమొదటిసారిగా వీధి దీపాలు వెలిగించడానికి లండన్లో 1810లో, న్యూయార్క్ సిటీలో అయితే, అమెరికాలో అయితే 1820లో ఈ కోల్ గ్యాస్ను ఉపయోగించారు. ఈ రోజుల్లో దీన్ని ఎక్కువగా కాంతిజనకం కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు కాంతిజనకంగా వాడారు, ఇప్పుడు ఉష్ణజనకంగా వాడుతున్నారు. తర్వాత పెట్రోలియం అండి. మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్లో పెట్రోల్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాలను డీజిల్తో నడుపుతారు. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోలియం, డీజిల్ లభిస్తాయి. పెట్రోలియం అనేది పెట్రా ఓలియం అనే పదాల నుండి వచ్చిందనమాట. పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె. ఎందుకంటే ఇది భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుండి వెలికి తీస్తారు కాబట్టి. సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగాన్ని చేరుకొని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి. కొన్ని మిలియన్ సంవత్సరాలుగా గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనాలు ఉండడం చేత ఈ అవశేషాలు పెట్రోలియం మరియు సహజ వాయువులుగా రూపాంతరం చెందాయి. చమురు, వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి అవి నీటిలో కలవవు. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. 8 ఏళ్ల తర్వాత 1867 సంవత్సరంలో అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లుగా గుర్తించారనమాట. అంటే 1859లో మీకు అమెరికాలో తీస్తే 1867లో మన ఇండియాలో అస్సాంలో తీశారు. భారతదేశంలో గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. మరి పెట్రోలియంను ఎలా శుద్ధి చేస్తారు? పెట్రోలియం ముదురు రంగు కలిగిన జిడ్డుగా ఉండేటటువంటి ద్రవం, అంటే బ్లాక్గా ఉంటుంది. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, లూబ్రికెంట్స్, కందెనలు, పారాఫిన్ మొదలైన అణుఘటకాల మిశ్రమం. ఇందులో చాలా రకాల ఘటకాలు అయితే ఉంటాయన్నమాట. పెట్రోలియం వివిధ అణుఘటకాలను, అంశీభూతాలను అంటే లోపల ఉండేటటువంటి మొత్తం కాంపౌండ్స్ని కూడా వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది. పెట్రోలియం సహజవాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటినే పెట్రోకెమికల్స్ అంటారు. ఉదాహరణకి పెట్రోకెమికల్స్గా మనం చెప్పాలంటే డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్లు, నైలాను, ఆఖరకు పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలు ఉపయోగిస్తారన్నమాట. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువులు తయారీలు అంటే యూరియా తయారీలు ఉపయోగిస్తారు. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీన్ని నల్ల బంగారం అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నల్ల బంగారం అని మనం పూర్వకాలంలో బొగ్గు గురించి చదువుంటాము. ఇది యాక్చువల్గా ద్రవ బంగారం అని ఉండాలి, బట్ టెక్స్ట్ బుక్లో నల్ల బంగారం ఉంది కాబట్టి మనం కూడా అలానే చదువుకోవాలి. పెట్రోలియంలో ఉండేటటువంటి అంశీభూతాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ద్రవ రూప పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి అంటాము. ఇది గృహ పరిశ్రమలో ఇంధనాలు వాడతారు. ఇక పెట్రోల్ మోటార్ ఇంధనము, విమాన ఇంధనము, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగిస్తారు. కిరోసిన్ స్టవ్లు, దీపాలు, జెట్ విమానాలు ఇంధనంగా వాడతారు. డీజిల్ భారీ మోటార్ వాహనాలకి ఇంధనంగా వాడతారు. విద్యుత్ జనరేటర్లు వాడతారు. కందెనలు తలాల మధ్య ఘర్షణ తగ్గించడానికి వాడతారు. పారాఫిన్ మన్యం లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజిలిన్ మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక బిటుమినస్ అండి, ఇది పెయింట్లు, రోడ్ల ఉపరితలాలు వేయడానికి ఉపయోగిస్తారు. మరి సహజవాయువు అంటే ఏంటో చూద్దాం. సహజవాయువు చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం, ఎందుకంటే దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. వాయువును అధిక పీడనం వద్ద సంపీడన సహజ వాయువుగా సిఎన్జిగా నిల్వ చేస్తారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్గా యూజ్ చేస్తారు. సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన రవాణా వాహనాలుగా ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన ఇంధనం. గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాలు, కర్మాగారాల్లో నేరుగా మండటం సిఎన్జి యొక్క
గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర, గుజరాత్, ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి. అంటే సహజవాయువుని ఇంటి అవసరాలకు పంపించే నిర్మాణం మనం చూడవచ్చు. ఇక తర్వాత సహజవాయువును అనేక రసాయనాలు, ఎరువులు తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశంలో అపారమైన సహజవాయువు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాల్లో సహజవాయువు కనిపిస్తుంది. ఇక కొన్ని సహజ వనరులు, వాటి యొక్క పరిమితులు చూద్దాం. శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు మొదలైనవి కొన్ని సహజ వనరులు తరిగిపోయేవి. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు చనిపోయిన జీవులను ఇంధనాలుగా మారడానికి మిలియన్ సంవత్సరం పడుతుంది. వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఇంధనాలను మండించడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంది. ఇంధనాలను బాగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం వల్ల మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం తగ్గుతుంది. ఇవి ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాయి. ఇక మన ప్రయోగశాలలో సహజవాయువును తయారు చేయవచ్చా? ఒకసారి చూద్దాం. లేదా చూడండి, ఎందుకంటే వీటిని ప్రయోగశాలలో మనం తయారు చేయలేం. వాటి నిర్మాణం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ప్రయోగశాలలో వాటి నిర్మాణం కోసం అవసరమైన పరిస్థితులను సృష్టించలేం. మరి భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేయాలో పెట్రోల్ కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ PCRA వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. వారి చిట్కాలు చూద్దాం. వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించాలి. ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్ ఆపివేయాలి. గాలి, టైర్ పీడనం తగినంతగా ఉందని నిర్ధారించుకోండి. వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కొంతవరకు పెట్రోల్ మనం ఆదా చేయగలుగుతాం. మీరు ఏం నేర్చుకున్నారు? బొగ్గు, పెట్రోలియం, సహజవాయువులు, శిలాజ ఇంధనాలు మిలియన్ సంవత్సరాల క్రితమే జీవులు చనిపోయిన అవశేషాల నుండి శిలాజ ఇంధనాలు ఏర్పడ్డాయి. ఇక శిలాజ ఇంధనాలు తరిగిపోయే వనరులు కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్, నేలబొగ్గు ఉత్పత్తులు. పెట్రోలియం శుద్ధి చేయడం ద్వారా పెట్రోలియం గ్యాస్, పెట్రోలియం, డీజిల్, కిరోసిన్, పారాఫిన్, మైనం, కందెనలు లభిస్తాయి. నేలబొగ్గు, పెట్రోలియం వనరులు పరిమితం. వాటిని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. ఖాళీని పూర్తి చేయండి. అభ్యాసాలు చూద్దాం. శిలాజ ఇంధనాలకు ఎగ్జాంపుల్ ఈ మూడైతే మనం చెప్పొచ్చు. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువులు. పెట్రోల్ నుండి వివిధ అణుగట్టలు వేరు చేసే ప్రక్రియని శుద్ధి అని పిలుస్తారు. ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుందంటే CNG అని చెప్తాం. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కంప్లీట్ అండి. ఇక తర్వాత వీడియోలో అయితే దీని కొనసాగింపు అయితే చేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతేకాకుండా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.